హలో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు జగిత్యాల్లో ఉన్న కిలాగడ్డ దగ్గర అయితే ఉన్నాను. ఇదైతే జగిత్యాల ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. ఈ కోటను 17th సెంచరీలో అయితే కట్టారు. ఇదైతే మెయిన్ గేట్. ఇది ఎంటర్ కాగానే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే ఒక సొరంగం అయితే ఉంది. ఇదైతే సెకండ్ గేట్ అన్నమాట. మనం ఎంటర్ కాగానే ఇంకో గేట్ అయితే వస్తుంది. ఇది సెకండ్ గేట్, ఇది ఎంట్రీ గేట్ అన్నమాట. కోటను 17th సెంచరీ అయితే ముఘల్ సామ్రాజ్యానికి చెందిన నవాబ్ ఇబ్రాహిం ఖాన్ నిర్మించారు. ఇది జాక్ అండ్ టేల్ చేతుల మీదుగా అయితే కట్టుపిచ్చారు. కోటను రక్షించుకోవడానికి ఈ కోట చుట్టూ మొత్తం నిదైన కాలువ అయితే ఉంటది. అదైతే మీకు ఇప్పుడు చూపెడతా. ఇక్కడైతే ఒక బావి లెక్క అయితే ఉంది. ఈ బావి గురించి మీకు తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా అయితే మొత్తం చిన్న చిన్న రూమ్స్ లెక్క అయితే ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పినా కదా, ఈ కోటను రక్షించుకోవడానికి అయితే చుట్టూ కాల్వ లెక్క కట్టాలని. ఇదే అది చుట్టూ అయితే నీళ్లు ఉంటాయి. మీ నుంచి చూపెడతాం. మీ నుంచి ఇంకా మంచిగా కనబడుతుంది. మీదికి పోయి మీ నుంచి చూపెడతాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక చిన్న చిన్న రూమ్స్ లెక్క అయితే తయారు చేశారు. ఇది కనబడుతుంది ఒకటి చిన్న రూమ్ లాంటిది. గన్స్ అవన్నీ దాచడానికి అయితే కింద రూమ్స్ అయితే కట్టాదట. మీకు నేను అప్పటి నుంచి చెప్తున్న కాలువ అయితే ఇదే ఉన్నది. ఈ కాలువనైతే ఈ కోటను రక్షించుకోవడానికి అయితే కట్టారు. కోటని ఫ్రెంచ్ ఇంజనీర్స్ సహాయంతో కట్టారు. జాక్ అండ్ టేల్ అని వాళ్ళతోనైతే కట్టించారు. అందుకోసమే ఈ ఊరికి జగిత్యాల అని పేరు వచ్చిందని టాక్ నడుస్తుంది. చిన్న చిన్న హోల్స్ కనబడుతుంది కదా, ఈ హోల్స్ ఎందుకంటే శత్రువు నుంచి కాపాడుకోవడానికి ఫైట్ చేసేటోళ్ళు శత్రువు ఎవరైనా వస్తే ఇక్కడైతే ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ కొని రిపబ్లిక్ డే కి అయితే ఫ్లాగ్ అయితే ఎగరేస్తారు.
అయితే చాలా తోపులు ఉన్నాయి, దాన్ని చాలా విధంగా చెప్తారు, గన్స్ అని తోప్స్ అని చాలా మంది అయితే చెప్తారు. మీ దగ్గర ఏమంటారు కామెంట్ అయితే ఏది. నాకు తెలిసిన విషయాలు అయితే కొన్ని చెప్పినాను, మీకు తెలిసిన విషయాలు ఉంటే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. రైట్ గైస్, ఇది ఇయాలటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.